హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మేమైతే ఈరోజు కూకట్పల్లిలో ఉన్న నార్సింగ్ స్టోర్కి వెళ్తున్నామండి. మాతో పాటు మీరు కూడా అక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి కదండి. మంచి రీజనబుల్ రేంజ్లో చాలా మంచి శారీస్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చిన ప్రతి శారీ అయితే ఒక్కసారి చెక్అవుట్ చేస్తూ ఉంటాము. ఈసారి కూడా ఈ శారీ మాకు చాలా బాగా నచ్చింది. 1045 రూపీస్ ఉంది కాస్ట్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. దీనిలో మంచి కలర్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది ఈ శారీ మాకు. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ చూసారా, అదే డిజైన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. అసలు బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగుంటుంది. బ్రైట్గా చాలా బాగుంది. ఇంకా దీనిలో కొన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మంచి పింక్, మెరూన్ కలర్, గ్రీన్, గ్రే అన్ని కలర్స్ ఉన్నాయి. ఒక్కసారి అయితే అన్నీ చూస్తూ ఉన్నాం మేము. ఇంకా ఇక్కడ ఈ శారీ ప్రీవియస్గా అమ్మ తీసుకునింది వేరే సిటీలో. అదే శారీ మళ్ళీ ఇక్కడ కనిపించేసరికి సేమ్ శారీ కదా అన్నట్లు చూస్తున్నాము. తన దగ్గర ఆనియన్ పింక్ ఉంది, ఇక్కడ లైలాక్ అండ్ వన్ మోర్ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ శారీ ప్రైస్ అయితే 1200 రూపీస్ అండి. వన్ మోర్ కలర్ ఆప్షన్ అయితే అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, గ్రే కలర్. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఇది మంచిగా వాష్ చేసినా కూడా దీనికి ఐరన్ అయితే అవసరం ఉండదు. ఇక్కడికైతే మనము వీక్ ఎండ్ కాకుండా వీక్ డే వచ్చామంటే చాలా ప్రశాంతంగా అయితే షాపింగ్ చేయొచ్చండి. అన్ని ఫ్యాబ్రిక్స్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ చూడొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇక్కడ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే లేటెస్ట్గా చాలా బాగుందండి. ఇది చూసారా, టిష్యూ ఫ్యాబ్రిక్, దాని మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది. ఇది మీటర్ 650 రూపీస్ అంట. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం లెహెంగాస్కి అలా యూజ్ చేయడానికి ఇదైతే చాలా బాగుంటుంది. పీచ్, గ్రీన్, ఇంకా ఫ్యూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ మెరూన్ అండ్ గ్రే కలరు లెహెంగాస్ కన్నా స్టిచ్ చేసుకున్నామంటే వీటితో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ కలంకారీ డిజైన్ అయితే మోస్ట్ ట్రెండింగ్ కదా, అది ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ మీద కూడా వచ్చేసింది. దీంతో కూడా లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు. పైన అలా ప్లెయిన్ వచ్చేసి స్మాల్ బుట్టీస్ వచ్చింది, కింద అంతా ఈ డిజైన్ వచ్చిందనమాట. నేనైతే రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. అలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు యానిమల్ ప్యాటర్న్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. జార్జెట్ శారీస్ మీద కానీ, లెహెంగాస్ మీద కానీ ఎక్కడ చూసినా కూడా యానిమల్ ప్యాటర్న్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా మనకి ఫ్యాబ్రిక్ స్టోర్లో ఫుల్ యానిమల్ ప్యాటర్న్ ఉన్న డిజైన్స్ అయితే ఉన్నాయి. శ్రీముఖి వేసుకునింది కదా రీసెంట్గా, అలాంటి ఫ్యాబ్రిక్స్ ఫుల్ అన్ని కలర్స్లో ఉన్నాయన్నమాట. అది మనము మ్యాచింగ్ అవుట్ఫిట్స్లా కూడా హస్బెండ్ అండ్ వైఫ్కి డిజైన్ చేసుకోవచ్చు. నేను కొన్ని రెఫరెన్స్ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు అలా అయితే మనము. దీనిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్రైడ్ మేడ్స్కి అలా ఎంగేజ్మెంట్కి, రిసెప్షన్ లుక్స్కి చాలా బాగుంటుంది అనిపించింది ఇదైతే. ఇంకా ఎవరైనా బర్త్డే అవుట్ఫిట్స్ కోసం చూస్తుంటే కనుక మనకైనా మన కిడ్స్కైనా ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఫ్లోరల్ ఉన్న ఫ్రాక్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో ఉన్నాయి. ఇక్కడైతే నేను పీచ్ అండ్ పింక్ చూశాను, నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది చూసారా, ఈ పింక్ మీద వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చి కాంట్రాస్ట్గా చాలా ఎంబోస్డ్గా ఉన్నాయి ఫ్లవర్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన మైల్ స్టోన్ బర్త్డేస్కి ఏదో 30th బర్త్డే ఆర్ 35th బర్త్డే ఇలా డిజైన్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. చాలా స్పెషల్గా ఉంటుంది. ఇది 2200 ఉందండి పర్ మీటర్. మంచి ఫిట్టింగ్ కనుక ఉందంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది ఈ అవుట్ఫిట్ అయితే. ఎంబోస్డ్ ఫ్యాబ్రిక్లోనే ఇది వన్ మోర్ ఆప్షన్ అండి. మన బర్త్డే అవుట్ఫిట్స్ కోసం కిడ్స్కి అయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి కలర్ కదా, ఇది చాలా బాగుంది. నెక్స్ట్ ఈ హకోబా ఫ్యాబ్రిక్స్ అయితే మీటర్ 1250 ఉన్నాయి. యూజువల్గా హకోబా ఫ్యాబ్రిక్స్ కొంచెం ప్లెయిన్గా ఉంటాయి కదా. ఈసారి అయితే నార్సింగ్లో మొత్తము హకోబా మీద ఇట్లా ఫ్లోరల్ ప్రింట్స్ ఉండేవి ఉన్నాయన్నమాట. బాగున్నాయి అనిపించింది. దీంతో మనము ఫ్రాక్ కన్నా కొంచెం మంచిగా డిజైన్ తీసుకుంటే ట్రావెల్కి అలా చాలా స్పెషల్గా ఉంటుంది అవుట్ఫిట్ అయితే. ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ ఫ్యాబ్రిక్ అయితే 895 ఉందండి మీటరు. మంచిగా మనం లెహెంగా కన్నా కుట్టించుకుంటే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తున్నాను కదా, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇదే ఫ్యాబ్రిక్లో మేము గ్రీన్ కలర్ రిధి కోసం తీసుకున్నాం లాస్ట్ ఇయర్. ఇది మీటర్ 950 ఉంది. మాకు లాస్ట్ ఇయర్ కూడా అంతే పడింది. చాలా బాగా వచ్చింది తన డ్రెస్ అయితే. ఒకసారి చూడండి, తన టాప్ బాటమ్ రెండు నార్సింగ్లోనే తీసుకున్నాము. నెక్స్ట్ ఈ వైలెట్ అయితే 900 ఉందండి పర్ మీటర్. చాలా బ్రైట్గా బాగుంది కదా. యోక్ పార్ట్కి ఒక్కటే అది యూజ్ చేసుకొని కింద ప్లెయిన్ వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను కొన్ని రెఫరెన్స్ పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా చేసుకుంటే అయితే బాగుంటుంది అనిపించింది నాకు. ఇంకా అక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో చూస్తున్నాము.
ఇంకా ఇప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్స్‌తో శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకుంటున్నారు కదా! రిసెప్షన్‌కి అలా. ఇక్కడ అదే చూస్తూ ఉన్నాను. సాటిన్స్ అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచి సాటిన్ శారీ తీసుకొని అలా డిజైనర్ బ్లౌజ్‌తో స్టిచ్ చేసుకుంటే అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయితుంది. కొన్ని రిఫరెన్స్ పిక్స్ యాడ్ చేస్తున్నాను చూసారా ఇలాగా. అండ్ ఈ ఫ్యాబ్రిక్ మేము తీసుకున్నాము. 1600 పడింది పర్ మీటరు మా కజిన్ కోసము. తను యోక్ పార్ట్‌కి ఒక్కటే తీసుకొని చాలా డిజైన్ చేసుకునింది ఇదైతే. దీనిలో ఇప్పుడు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. చూసారు కదా! అక్కడ చూపిస్తున్నాను. బర్త్‌డేస్‌కి స్పెషల్ ఫ్రాక్ కోసం చూస్తుంటే అయితే మనకైనా, మన కిడ్స్ కోసమైనా ఇదైతే చాలా మంచి ఆప్షన్ అసలు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నెట్‌లో కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి. ఆబ్లిక్ వర్క్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది ఇందాక 950 రిధి కోసం తీసుకున్నామన్నాను కదా! దాంట్లోనే ఇది ఇంకొక కలర్ ఆప్షను. ఇది క్రీమ్ మీద మంచి థ్రెడ్ వర్క్ వచ్చి చాలా బాగుంది. ఇంకా నేను చెప్పినట్టు యానిమల్ ప్యాటర్న్ మీద ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. మంచి బ్రింజాల్ కలర్‌లో ఉంది. నేను ఇదైతే చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నా అండి. ఒక క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటే కామన్ బ్లౌజ్ లాగా ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు కదా! సో, ఎప్పుడు వచ్చినప్పుడల్లా షాప్‌కి చూస్తూ ఉంటాను క్రీమ్ కలర్ ఫ్యాబ్రిక్ కోసము. ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. మీటర్ 2100 అంట. నేనైతే ఇది తీసేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి ట్రై చేశాను ఎలా ఉంది అని చెప్పి. చూడగానే నాకు చాలా నచ్చింది. సో, నేనైతే ఇది తీసేసుకున్నాను. ఇంకా ఈ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్‌లో వెడ్డింగ్ లుక్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి కదా! నయనతార అండ్ ప్రియాంక చోప్రావి. సో, దానిలో ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏదో ఒక మంచి కలర్ పిక్ చేసుకొని మంచి అవుట్‌ఫిట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనిపించింది నాకు. ఇంకా మెన్‌కి కుర్తాస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు కదా! ఈ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్‌తో అయితే. ఇంకా ప్లెయిన్ వెల్వెట్ మీటర్ 150లో ఉందండి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ప్లెయిన్ వెల్వెట్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకుంటున్నారు కదా! ఎక్కువ ఏం వర్క్ లేకుండా జస్ట్ ప్లెయిన్‌గా అలా చేసుకోవడానికి కూడా ఇక్కడైతే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇంకా ఫ్లోరల్ ఆర్గాన్జా మీటర్ 200, 250లో అలా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. పింక్, గ్రీన్ అలా మంచి ఫ్రాక్ కుట్టించుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా కాటన్ ఫ్రాక్స్ కోసం చూస్తుంటే మీటర్ 150 అలా ఉన్నాయండి ఇవి. మంచి కాటన్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు మనము. కొన్ని ప్రీమియం ఫ్యాబ్రిక్స్ చూశాను. ఇది నాకు ఇది ఎంత స్పెషల్‌గా అనిపించిందో అసలు. అదంతా కాటను. కింద అది కట్ వర్క్ వచ్చేసి ఆర్గాన్జా మెటీరియల్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. పింక్, బ్లూ అండ్ వన్ మోర్ కలర్ ఆప్షన్ యెల్లో కూడా ఉంది. యెల్లో అయితే మనం హల్దీ అవుట్‌ఫిట్‌గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంకా బెనారస్ అండ్ టస్సర్‌లో అయితే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. వైలెట్‌ది చాలా బాగుంది కదా! ఈ క్రీమ్‌ది మీటర్ 2000 అంట. ఇది కూడా చాలా అనిపించింది. ఇంకా ద మోస్ట్ ట్రెండింగ్ జాన్వీ కపూర్ క్రష్ శారీస్ అయితే ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్‌లో ఉన్నాయి. ఇవి మీటర్‌లో కాదు బట్ డైరెక్ట్‌గా శారీస్‌లో అవైలబుల్ ఉన్నాయి. సో, మనం జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా తీసుకొని మంచి బార్డర్ ఏమైనా వేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్‌గా టర్న్ అవుట్ అవుతుంది. ఇవి నేను చెప్పినట్టు క్రష్ శారీస్. ఇంకా అలాగే అక్కడ ఇంకేమైనా మంచి శారీస్ ఉన్నాయేమో చూస్తున్నాను. ఒకవేళ మనకి శారీ దొరికితే అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా మనం అవుట్‌ఫిట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు కదా! సో, చెక్‌ఔట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఏమైనా మంచి శారీస్ ఉన్నాయా అని చెప్పి. ఇవైతే కనిపించాయి కలంకారీవి. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఒకవేళ లాంగ్ ఫ్రాక్ ఆర్ అనార్కలి మోడల్ కన్నా ప్లాన్ చేస్తుంటే దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది అరౌండ్ 1500 ఉందండి. చాలా బ్యూటిఫుల్‌గా కుట్టించుకోవచ్చు. ఈ పింక్‌ది కూడా అనిపించింది నాకు. లాంగ్ ఫ్రాక్స్‌కి అలా డిజైన్ చేసుకోవడానికి. దీనికి ఇంకో కలర్ ఆప్షన్ ఉంది. ఈ గ్రీన్ వన్. 2 కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఎవరైనా హల్దీ అవుట్‌ఫిట్స్ కోసం చూస్తుంటే ఇదైతే వెరీ పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. మీటర్ 150లో ఉన్నాయి. అసలు మనం ఎంత డిజైన్ చేసుకోవచ్చో కదా! ఇలా అయితే ఫ్యాబ్రిక్ తీసుకొని. ఇవి ఆర్గన్జావి. ఇంకా మామ్ అండ్ డాటర్ అవుట్‌ఫిట్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. దీనిలో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ ఫ్లోరల్‌ది నాకైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మన బర్త్‌డే ఫ్రాక్ లాగా సింపుల్‌గా బడ్జెట్‌లో కుట్టించుకోవాలంటే ఇదైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! నెక్స్ట్ అయితే మేము ఇక్కడి నుంచి మేంసాబ్‌కి వెళ్ళిపోయాము. నార్సింగ్‌కి పక్కనే ఉంటుంది కదా! ఇక్కడ కూకట్పల్లిలో. అక్కడ కూడా ఏమేమి కలెక్షన్ ఉందో ఒకసారి చూసేద్దాము. ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఈ కలంకారీ అయితే ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్‌లో ఉన్నాయి. నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తున్నాను కదా! ఇలా మనం లెహెంగా స్టిచ్ చేసుకుంటే అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనిపిస్తుంది. అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇవి రా సిల్క్ మీద వర్క్ ఉండే ఫ్యాబ్రిక్స్ అనమాట. మనకి ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ కోసం చూస్తుంటే ఇది మీటర్ 6000 అంట. వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆల్మోస్ట్ చాలా కలర్స్‌లో ఉంది. యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనం మగ్గం వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్. మేమైతే యాక్చువల్‌గా రిధి క్రాప్ టాప్ కోసం చూస్తూ ఉన్నాము. ఇది అనిపించింది మాకు. ఫుల్ ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది కదా!
టాప్ అది తీసుకొని సేమ్ కలర్ ఆర్గెన్జాది కింద ప్లెయిన్ తీసేసుకుంటే క్రాప్ టాప్కి చాలా బాగుంటుంది అనిపించింది. మాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇది తీసుకుందామా, పక్కనే ఉన్న పీచ్ తీసుకుందామా అని చెప్పి చూస్తూ ఉన్నాము. బట్ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, బ్లౌజ్కి చాలా గ్రాండ్గా ఉంది థ్రెడ్ వర్క్తో. ఈ ఫ్యాబ్రిక్స్కి కింద ఆర్గన్జా ప్లెయిన్ది ఒకసారి చూపిమని చెప్పి అడిగాము. సో దట్ మనకి డిసైడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా, ఏ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పి. ఫర్ నౌ ఈ పీచ్ అండ్ ఆ బ్రింజాల్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది కదా ఏదైనా రిసెప్షన్కి అలా. సో నేను కూడా ఒకసారి చూస్తున్నాను నాకు ఏదైనా అవుట్ఫిట్కి యూజ్ అవుతుందా అని చెప్పి. సో ఆర్గెన్జా అడిగాం కాబట్టి ఇవైతే చూపించేశారు. ప్లెయిన్ కాకుండా దాని మీద స్మాల్ వర్క్ వచ్చిందనమాట. ఇవి చాలా బాగా అనిపించింది మాకు. మీటర్ 220 అంట. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. లిలాక్, ఎల్లో, పీచ్, మంచి పింక్ కలరు అన్నీ ఉన్నాయి. సో ఏ కలర్ తీసుకుందాము, రిధికి ఏది సెట్ అవుతుంది అని చెప్పి చూస్తున్నాము. అతనైతే ఈ బ్రాసో టాప్ దాని మీదకి బాగుంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నారు. చూస్తున్నాము ఏ కలర్ బాగుంటుంది అని చెప్పి. నేను చెప్పినట్టు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో అయితే. మీటర్ 220 అంట. ఫైనల్గా అయితే ఇందాక నేను ట్రై చేస్తూ ఉన్నాను కదా, ఒక లైట్ బ్లూ కలర్ అదైతే తీసేసుకున్నాము 3 మీటర్స్. నెక్స్ట్ ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా అనిపించింది. బర్త్డే ఫ్రాక్స్కి అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా. ఇది కూడా కాస్ట్ అరౌండ్ 400 అలా ఉన్నట్లుంది. చాలా బాగుంది ఇది. ఇంకా ఇందాక బ్రాసో చూసాం కదా, దానిలో ఇవి చాలా కలర్ ఆప్షన్స్ అనమాట. ఇది కూడా బర్త్డే ఫ్రాక్కి డిజైన్ చేసుకుంటే చాలా గ్రాండ్గా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే మేము బాటమ్ తీసుకున్నాం కదా, దానిపైనకి టాప్ సెట్ చేస్తూ ఉన్నారు అతను. అది కొంచెము సెల్ఫ్ ఉండి మొత్తం మిక్స్ అయిపోయిందేమో అనిపించింది. కాంట్రాస్ట్ తీసుకుందామని చెప్పి థింక్ చేస్తున్నాము. సో ఇందాక మనం ఒకటి బ్లూ తీసుకున్నాం కదా, దానిలో ఇది ఇంకో కలర్ ఆప్షన్. ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ నుంచి అయితే మేము మేమ్సాబ్ ఎక్స్క్లూజివ్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో చూద్దామని, అండ్ మనకి టాప్ కావాలి కదా దానికోసం చూస్తూ ఉన్నాము. ఎంట్రన్స్లో ఈ 2 లెహెంగాస్ అయితే చాలా బాగా అనిపించాయి. ఈ చికెన్ కారీ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయండి. ఇక్కడ మనము మెన్కి వెడ్డింగ్స్కి యూజువల్గా కుర్తాస్ కుట్టిస్తాం కదా, దాంట్లో ఇలాంటిది కన్నా ప్రిఫర్ చేస్తే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే. అండ్ ఇందాక మనం రా సిల్క్ వర్క్వి చూసాం కదా, దానిలో ఇక్కడ ఇంకా వేరియస్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా మ్యాచింగ్స్ కోసం చూసి మగ్గం వర్క్ స్టిచ్ చేసుకోవాలనుకుంటుంటే డైరెక్ట్గా ఇవి తీసేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్, బ్లూ అండ్ రెడ్ అయితే కనిపించింది మాకు. ఇంకా ఎవరైనా శారీ మ్యాచింగ్స్ కోసం చూస్తూ టస్సర్ తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి టస్సర్లో. అండ్ క్వాలిటీ చాలా ప్రీమియంగా ఉంది. ఇది మీటర్ 1800. చాలా ప్రీమియంగా ఉంది క్వాలిటీ అయితే. ఈ ఫ్యాబ్రిక్ని అయితే నేను చాలాసేపు తీసుకుందామా అన్నట్లు చూస్తూ ఉన్నాను. జస్ట్ ఈ యోక్ పార్ట్కి తీసుకొని కింద ప్లెయిన్ బ్లాక్ అలా వేస్తే ఫ్రాక్ అయితే అది చాలా బాగుంటుంది కదా. ఇంకా కొన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను చెప్పినట్టు దీని టాప్ కోసం చూస్తున్నాము. బట్ ఇక్కడ కూడా అన్ని సెల్ఫే ఉన్నాయి. మనకి కాంట్రాస్ట్లో ఏమైనా ఉంటే బాగుంటుంది కదా అన్నట్లు చూస్తున్నాము. మోస్ట్లీ గ్రే కలర్ దొరికితే బాగుంటుంది కదా దీనికి అనుకున్నాము. ఇంకా కలంకారీలో కూడా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా కొంచెం ప్రీమియం ఎండ్లో ఉన్నాయి. ఇది 1800 మీటరు. ఇంకా ఈ ఆర్గన్జా మీద ఈ పర్ల్ ఫ్యాబ్రిక్ అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి. అసలు దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఏదైనా లెహెంగాకి కిడ్స్ కోసం అలా చూస్తుంటే చాలా బాగా తీసుకోవచ్చు అనిపించింది. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. లైట్ కలర్ నుంచి బ్రైట్ కలర్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ. ఎవరైనా లెహెంగాస్ కోసం చూస్తుంటే ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్ టు గో. ఇంకా రా సిల్క్ మీద ఇలా మీనాకారి డిజైన్తో అయితే చాలా బాగుంది. ఇది బ్లౌజెస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, లావెండర్, వైలెట్ అన్నీ. ఈ గోల్డ్ కూడా చాలా బాగుంది కదా. మనము ఏదైనా లాంగ్ ఫ్రాక్స్కి అలా యోక్ పార్ట్కి ఒకటి కూడా తీసుకోవచ్చు. ఇంకా కోటాలో ఇవైతే నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను తీసుకుందామని చెప్పి. నాకైతే ఇక్కడ కనిపించేసింది. జస్ట్ యోక్కి ఇది తీసుకొని కింద మొత్తము ప్లెయిన్ కోటా తీసుకోవచ్చు కదా. సో నేనైతే తనని అడుగుతున్నాను ప్లెయిన్ కోటా అవైలబుల్ ఉందా, ఇది తీసుకొని నేను మ్యాచింగ్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి. చూసారు కదా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో. నాకు ఇదైతే చాలా ఫేవరెట్ అనిపించింది ఈసారి షాపింగ్లో అయితే. ఇది మీటర్ అయితే 780 రూపీస్ ఉందండి. గుడ్ కదా. మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ అవుతుంది ఇది. ఇంక ఇక్కడి నుంచి మేమైతే స్లోగా బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. ఇంకేమేమి కలెక్షన్ ఉందో ఒకసారి ఫాస్ట్గా చూసేసి బ్యాక్ అయితే వెళ్ళిపోయాము.
నేను రీసెంట్‌గా 'నార్సింగ్ అండ్ మేమ్సాబ్‌లో తీసుకున్న కలెక్షన్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి చూసేయండి. ఇది నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను లెహెంగా ఒక ఎంగేజ్‌మెంట్ కోసము. ఆ దుపట్టా కూడా 'నార్సింగ్‌లోనే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 6000 అయింది ఓవరాల్ అవుట్‌ఫిట్. నెక్స్ట్ ఇదైతే మేము రిధి కోసం తీసుకున్నాము. టిష్యూ పైతాని ఫ్యాబ్రిక్ ఇది. 'నార్సింగ్‌లో తీసుకున్నాము. ఓవరాల్ ఫ్యాబ్రిక్ మాకు 3000 అయింది. టాప్ వచ్చేసి అది బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. విత్ స్టిచ్చింగ్ ఇదైతే మాకు 5000 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇదైతే నా బర్త్డే కోసం నేను డిజైన్ చేసుకున్నాను. నాది ఈసారి 30th బర్త్డే. సో కొంచెం స్పెషల్‌గా ఉండాలనుకున్నాను. ఇది అరౌండ్ నాకు 4000 అయింది విత్ స్టిచ్చింగ్. ఫ్యాబ్రిక్ అయితే 'నార్సింగ్‌లో తీసుకున్నాను నేను. లాస్ట్‌లీ వన్ మోర్ అవుట్‌ఫిట్ అండి. ఇది 'నార్సింగ్‌లో తీసుకున్నాను. రిధికి సంక్రాంతి కోసం లాస్ట్ ఇయర్. కోట్ మోడల్ ఫ్రాక్ ఒకటైతే ఉంటే బాగుంటుంది కదా అనిపించి ఇలా అయితే డిజైన్ చేయించాం తనకి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ కమెంట్ అండ్ డూ లెట్ మీ నో అండి. That's it for today's vlog. See you again. Bye.